రైట్ ఓకే. హాయ్ అందరికి. ఇంట్రడక్షన్ చేయరా? వెళ్ళబోతే నా నమ్మకప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నీ అవ్వయి బండ పసల్లాగి. హలో హాయ్ హాయ్ గైస్. హలో హాయ్ ఫ్రెండ్స్. నేను టైం పాస్కి క్యాజువల్గా బయటకు వచ్చాను. అంటే వీళ్ళకంటే పని పాట లేదు, నాకైతే పని ఉన్నది. ఇది నా బిట్రో అని ఉంది కదా, ఇది నేను ఏషియాలో మేనేజర్. ఆ మొక్కలు చూస్తాను మామ, ఎట్లా ఓకే. ఎట్లయినా అందగానే కదా. ఎందుకు చెప్పాలి? హైలీ ఎడ్యుకేటెడ్ అన్నట్టు. నేను ఐఏఎస్, ఈ డాక్టర్. వీడు మాత్రం వెనుక కాంపౌండర్ ఉన్నాడు. బాయ్స్ కాంపౌండర్ స్పెల్లింగ్ చెప్పమన్నారు. ఐఏఎస్ ఎక్కడన్నా కాంపౌండర్ స్పెల్లింగ్ అడుగుతారా? ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ ఉన్నారు. ఆడ బ్లూ కలర్ టీ షర్ట్, క్యాషియర్, డ్రైవర్, క్లీనరు. మాకు కొంచెం బాగోలి కాబట్టి మా సంబంధం పుసుకొస్తాడు. ఈవెన్ మా డ్రైవర్ అంటే ఏదైనా జిమ్ పోయి ఆఫ్టర్ 1 year ఇదే కెమెరా ముందు షెట్ ఇప్పి ఎపిసోడ్ కనబడకపోతే ఇట్లా లాస్ట్ 4 years నుంచి చెప్తాను. ఇట్లా మొక్కి మొక్కి మా ఇంటికి నుంచి మంచిగా ఈ వెదర్ కింద సల్లాగి రోడ్డు అనేసిగేటెడ్. వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి రోడ్డు నాకు వచ్చినంత వీడికి వచ్చినంత అని చెప్పి సర్టిఫికేట్ కూడా ఇస్తలేదు సార్. ఫెయిల్ రా గిట్రా గిట్రా. అరే మెరుపులు వస్తాయి రా. అయితే ఇప్పుడు బిట్రూ స్పెల్లింగ్ చెప్పు. చూడకుండా చెప్పు చెప్పు చెప్పురా. అది చెప్పురా స్పెల్లింగ్ చెప్పనిస్తారా? చెప్పు స్పెల్లింగ్ చెప్పు. కంపెనీ మనిషి 10,000 ఇస్తా మనిషి పక్క జరుగురా. మీరు ఏ రావులా ఇంత వీళ్ళు పని లేదు, ఏం లేదు. ఉట్టిగా కాలేరు రోడ్ కాలేరు దండ పట్టుకొని వచ్చినాయి కానీ అమ్మాయి తడతాను. మరి అరే ఏంటి అరే అండి ఏంది రే ఆరా ఉరుక్కుంటారు రారా. ఆర్సీబీ గెలిచింది ఈసారి కూడా కప్పు కంపల్సరీ. ఎవరెవరైతే ఆర్సీబీని వసమతి రోల్ అవుతారో సాయితే నాతో పెట్టిండు. నాకు 1 month జిమ్ ఫీజు కడతా అన్నాడు. జీటీ ఓడిపోయింది, ఆర్సీబీ గెలిచింది. ఇది 1 month కట్టాలి. కట్టకపోతే కింద కామెంట్ చేయండి ఏమని, సాయితయానికి ఇజ్జత్ లేదని. ఫస్ట్ థింగ్ వీళ్ళ ముగ్గురికి ఎవ్వరికి పని లేదు. ఈడు ఎందుకు వీళ్ళ ముగ్గురికి పని లేదు. ఈ కారు ఉన్నది కూడా నేనే, సారా అని పేరు మీదకి వెళ్ళి తీసిన అంతే. ఏం లేదు అంటే బయట ఎవరైనా వెళ్తే అదే వీలైతే నేనే అందంగా ఉన్నా మీ అందరికంటే. ఇక పోనీ అందరినీ ఏదో అట్లా. అంటే యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు నాకు, ఎందుకంటే నేను క్యాష్ మెయింటైన్ చేస్తాను కొద్దిసారి. అంటే వీళ్ళని చదవాలంటే కొద్దిగా ఆధార్ కార్డు పాన్ కార్డు లేదు అంతే. మరి నేను అట్లాంటివి మెయింటైన్ చేసుకోను కదా. మా పిఏకి ఇస్తా అన్నాడు, వాడు మెయింటైన్ చేస్తాను అనమాట. అట్లా మాట్లాడచ్చు, ఏం కాదు, నేను వాడుకుంటా. పడలేకుండా ఏం జాబ్ చేస్తాను. ఎవరు నేనా? నేను ఏం జాబ్, నాకు వీళ్ళకి జాబ్ అవసరం, నేను జాబ్ చేయని అవసరం లేదు. బిజినెస్ ఇది నేను ఉట్టే అలా పార్ట్నర్షిప్ నేను ఉట్టినా ఉన్నా. ఇది బెటర్ ఒక ఆయన బీట్రూట్ బీట్రూట్ స్పెల్లింగ్ ఎందుకు చెప్పాలి? నేను తినా కదా బీట్రూట్, నాకు నచ్చేది బీట్రూట్. క్యారెట్ తింటా నేను. ఈయన పేరు అలా ఇన్స్టాలో రీల్స్ చూసి స్పెడ్స్ పెట్టుకొని మంచిగా కండలు పెట్టుకొని దిగుతాను. వీడిని నమ్మకూరు, వీడు పెద్ద దొంగలకి దొంగ వీడు. వీడంతా ఎక్సైట్ అయ్యి వీడు హీరో అని చెప్పి మీరంతా కామెంట్ లేకూరి. కాదంటే నాకు పెట్టరు, నీ అంతలో హీరోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు పెట్టువి. నాకు పెట్టండి, నేను చూస్తా. ఎక్స్పెక్ట్ ఇస్తాను కాబట్టి నేను ఓకే. అంటే వెల్ ఎడ్యుకేటెడ్, వీళ్ళు అంతా అన్ఎడ్యుకేటెడ్, అంతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వీళ్ళు ఇక్కడ లోకల్ స్కూల్లో సత్తుబల వీళ్ళంతా. నేను హై రేంజ్
పెద్ద పెద్ద సిల్వర్ రాక్స్ అంటే మొత్తం రాక్స్ ఓన్లీ రాక్స్ ఉంటాయి అన్నట్టు. స్కూల్ పేరు ఉన్నది అసలు. ఆ రాక్స్ లో నన్ను నేను కూడా ఒక రాక్ అయి ఉంటే దాన్ని చెక్కి నన్ను అందంగా డిజైన్ చేసిన అన్నాడు. ఒక డైమండ్ లాంటి చేసి, అందుకే ఒక వైలబుల్ పర్సన్. ఒకప్పుడు బండ జరుగురా ఇప్పుడు కోహినూరు డైమండ్ అన్నాడు అట్లా. నువ్వు ఇక్కడ లాస్ట్కి సైలెంట్గా ఉన్నాడు చూసినావా? సైలెంట్గా ఉన్నాడు, మంచిగా స్మార్ట్ ఉన్నాడు, మంచోడు అనుకుంటారు. సారీ, వాడు మంచుడు కాదు. అపరిచితుడు చూసిన దాంట్లో రాముని క్యారెక్టర్ ఉంది చూసినా, కరెక్ట్ వస్తుందిరా లైట్. అంతకంటే డేంజర్ వాడు. వీళ్ళంతా అనేది వీళ్ళు సత్తు బల రోజు సత్తు పెడితే గుడ్డు పెడితే స్కూల్కి వేరు వీళ్ళు ఏడ్చుకుంటా. అందుకే వీళ్ళకి ఏం తెలియదు. అంటే 11ంటికి దూకుతాం గేట్లు. అంటే ఇంటికి లేట్ అవుతుంది, మా అమ్మ ఎడితే కానీ గేట్ చేయకుండా దూకుతాం అన్నట్టు అంతే. కానీ మా వాళ్ళు మంచోళ్ళు, కానీ కొద్దిగా పిచ్చోళ్ళు. ఓకే, నేను ఎర్రోని ఫస్ట్ థింగ్. వైపోటు